హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈరోజు వీడియోలోని కొలత జాకెట్ తోటి యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, క్రాస్ కటింగ్కి. సో మనకి ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో ప్రతి దాంట్లో కూడా మీకు చెస్ట్ని బట్టి డివైడ్ చేసుకోవడం మెజర్మెంట్స్ చెప్పాను. ఇక్కడ నేను ఏ మెజర్మెంట్స్ చెప్పను. కొలత జాకెట్ బాగుంది అంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా కట్ చేసుకోవాలి, సో ఈ వివరాలు మాత్రం మీకు పూర్తి వివరాలతో నేను ఈ వీడియో అందిస్తాను. వీడియో ఎక్కడ మిస్ చేయకండి. తర్వాత చెప్పలేదు అని మాత్రం అనకండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు మనకి ఈ కొలత జాకెట్ ఇచ్చారు. మనకి శారీలో బ్లౌజు ఈ కొలత జాకెట్ ఇచ్చారు. ఈ కొలత జాకెట్ అంతా బాగానే ఉంది. కొలత జాకెట్ అంతా బాగానే ఉంది. ఒక హాఫ్ ఇంచ్ పొడుగు, ఒక 1 ఇంచ్ లూజు, ఒక హాఫ్ ఇంచ్ పొడుగు 1 ఇంచ్ లూజు బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టమని చెప్పారు. సో హాఫ్ ఇంచ్ పొడుగు పెట్టాలి అన్నప్పుడు మనం ఎక్కడ పెంచుకోవాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. హాఫ్ ఇంచ్ అవ్వచ్చు, 1 ఇంచ్ అవ్వచ్చు. పొడుగు పెట్టాలి, ఎక్కడ పొడుగు పెట్టాలి? ఫ్రంట్ పెంచచ్చా, పెంచకూడదా? బ్యాక్ పెంచితే ఫ్రంట్ ఎక్కడ పెంచాలి? ఫ్రంట్లో ఇక్కడ పెంచుకోవాలా, షేప్ పట్టీలు పెంచాలి? ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి, ఎక్కడ మిస్ చేయకండి, చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అయితే దీనికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో చూడడం, మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే కనుక మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే దీని మీద మీకు ఏమైనా సందేహాలు, ఏమైనా చెప్పాలనుకున్నా సరే కింద కామెంట్స్లో తెలియపరచండి ఖచ్చితంగా. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదు అన్నది కూడా నాకు కామెంట్స్లో తెలియపరచండి. మీకు దాని గురించి వివరాలతో కూడిన వీడియో చేయడానికి కానీ లేదా సమాధానం ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. ముందు మనం దీంట్లోని బ్లౌజ్ పీస్ తీసేసుకుందాం. బ్లౌజ్ పీస్ మనకి సపరేట్గా వస్తే కనుక ఇది మనకి ఐడెంటిఫికేషన్, ఇది బ్లౌజ్ పీస్ అని. కొన్నిటికి రన్నింగ్ వస్తాయి. రన్నింగ్ వచ్చేటప్పుడు పైట్ చెంగు, కట్టు చెంగు రెండు విడివిడిగా చూసుకొని, ఒకవేళ రన్నింగ్ ఒకే కలర్ వస్తే కనుక బ్లౌజ్ని శారీ కొలవండి. 6 మీటర్లు 6 మీటర్లు దాటి ఉంటేనే బ్లౌజ్ ఉన్నట్టు. 6 మీటర్లకు లోపల ఉంటే కనుక బ్లౌజ్ లేనట్టే. మినిమం 5.5 ఉంటుంది. 5.5 5:30, 5:30, 5:40 వరకు కూడా మీకు శారీ ఒకటే ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అంటే 6 మీటర్లు దాటి 6 మీటర్లు ఉంటే మీకు బ్లౌజ్ ఉన్నట్టు. ఒకవేళ నేను ఎప్పుడైనా ఇలా సపరేట్గా కాకుండా రన్నింగ్ శారీస్ వస్తే కనుక ముందు శారీని కొలిచి కటింగ్ చేసుకోండి. సో బ్లౌజ్ పీస్ తీసేసాం. ఒకవేళ బ్లౌజ్ పీస్ ఇలా కాకుండా మామూలుగా ఎంత తీయాలి అనుకుంటే కనుక, సారీ పన్నా కాబట్టి మ్యాక్సిమం ఎంత పెద్ద సైజ్ అయినా సరే 80 పాయింట్లు 85 పాయింట్లు అయితే సరిపోతుంది. ఎందుకంటే పన్నా పెద్దది ఉంటుంది కాబట్టి 80-85 పాయింట్లు తీసుకోండి సరిపోతుంది. అంటే ఒకవేళ ఇలా సపరేట్ కలర్ లేకపోతే. సో ఇక్కడ మీకు ఒక విషయం నేను తెలియపరచాలి. ప్లెయిన్ బ్లౌజ్ అవనియండి, లైనింగ్ బ్లౌజ్ అవనియండి, ఏది అవనియండి, లైనింగ్ని ముట్టుగా కంపల్సరీ ఐరన్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకు ఐరన్ చేయాలి? ఐరన్ చేయకుండా మనం స్టిచ్ చేయలేమా? చేసుకోవచ్చు. కానీ ఐరన్ చేయటం వలన దాంట్లో ఉన్న మడతలు ఏవైతే ఉన్నాయో, ఈ తాను మడతలు ఇవి పోయి సాపుగా వస్తుంది. నెక్స్ట్ మార్కింగ్ కూడా మనకి అందంగా పడుతుంది. ఆ లూజులు అనేవి లేకుండా ఉంటాయి. అందుకు కంపల్సరీ ఐరన్ అనేది చేయటం అలవాటు చేసుకోండి. అది ప్లెయిన్ బ్లౌజ్ అయినా పర్వాలేదు, లైనింగ్ బ్లౌజ్ అయినా పర్వాలేదు. లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ ఐరన్ చేసుకోండి, ప్లెయిన్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ని ఐరన్ చేసుకోండి. ఓకే, ఇలా ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ సైజు బ్లౌజెస్కి ఏవైనా సరే మినిమం మనకి మీటర్ లైనింగ్ ఉండాలి. లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా మీటర్ తీసుకోండి. 80 పాయింట్లో ఈ బ్లౌజ్ అయితే తెగదు, కష్టపడాలి. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మినిమం మీటర్ లైనింగ్ తెచ్చుకోండి. మీటర్ లైనింగ్
ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీటరు, అలా చూసుకోండి. రైట్. ఇక్కడ నేను ఆచరించి నేను రెగ్యులర్గా పాటించే విధానాన్ని మీకు ఇక్కడ తెలియపరుస్తున్నాను. ఈ విధానం కానీ మీకు నచ్చితే దీన్నే ఫాలో అవ్వండి, మధ్యలో ఇంకేమీ కలపకుండా దీన్ని ఫాలో అవ్వండి. మీకు ఎక్కడ పొరపాట్లు రాకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో ముందుగా మనం నడుం దగ్గర ఒక మార్క్ వేద్దాం. ఇది లెవెల్ కోసం, తర్వాత కిందన మార్జిన్ కోసం. చాలామంది ఏం చేస్తారంటే ఈ నడుము తాలూకు పట్టీని ఇక్కడ డైరెక్ట్గా వదిలేస్తారు. సో అలా వదలకూడదు, కింద లోపలికి ముక్క తిప్పుకోవడం శ్రేయస్కరం. అండ్ మనకి ఇది 1/2 ఇంచ్ లెంగ్త్ కావాలన్నారు. సో మనకి ఏమేమి కావాలో దీని మీద నేను రాసుకున్నాను. 1/2 ఇంచ్ పొడుగు, 1 ఇంచ్ లూజు, బ్యాకు స్క్వేర్. సో ఇవి మనకి వీళ్ళు ఇచ్చిన ఇవి 1/2 ఇంచ్ పొడుగు కావాలి. 1/2 ఇంచ్ పొడుగు ఇక్కడే చేసేయండి. అది 1/2 ఇంచ్ ఇవ్వచ్చు, 1 ఇంచ్ ఇవ్వచ్చు, ఎంత అన్నా సరే ఇక్కడే లెంగ్త్ పెట్టేసేయండి. ఒకటి మన లెవెల్ కోసం వేసుకున్న మార్కు, రెండోది మార్జిన్ కోసం అంటే లోపలికి ముక్క తిప్పుకోవడానికి, మూడోది పొడుగు కోసం. సో ఇప్పుడు ఏదైతే ఈ మార్క్ వేసామో ఇక్కడి నుంచి బ్లౌజు పైకి వెళ్తుంది, ఈ కింద దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే అది పొడుగు, దాని సంగతి లాస్ట్లో ఆలోచిద్దాం. బ్లౌజ్ ఇక్కడి నుంచి పైకి మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలా తీసుకుంటాం? ఈ నడుము కుట్టు, ఈ నడుము కుట్టు, ఈ రెండు నడుము కుట్టుల్ని ఒక దగ్గరికి చేర్చండి. ఎట్లా ఈ రెండు నడుము కుట్లని ఒక దగ్గర చేర్చి కరెక్ట్గా ఆ బ్యాక్ని తీసుకొచ్చి దీని మీద పరిచేసేయండి. పరిచేసి ఎక్కడైతే నడుము కుట్టుందో అక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఈ వెన్ను పట్టి ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మార్క్ వేసుకోండి. ఎందుకంటే మనకి నెక్ దించమని చెప్పలేదు కాబట్టి. నెక్ దించమని చెప్తే అప్పుడు మనం కింద మార్క్ నుంచి వేసుకుంటాం. నెక్ దించలేదు, ఓన్లీ లెంగ్త్ మాత్రమే చెప్పారు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేయచ్చు. అప్పుడు వెన్ను పట్టి కూడా 1/2 ఇంచ్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒరిజినల్ వేసుకున్నాం. ఈ సెంటర్లో మనకి డాట్ వస్తుంది కదా, ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. అంతే. ఇక్కడికి ఈ 3 మార్కులతో ఇది అయిపోయింది. బ్యాక్ తీసేద్దాం. తీసేసిన తర్వాత కరెక్ట్గా లెంగ్త్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి. కరెక్ట్గా ఇలా లెంగ్త్ ఫోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ముందే చెప్పాను నేను, ఈ లాస్ట్ మార్క్ తప్ప ఈ కింద మార్కులో మనకి సంబంధం లేదు అని. ఆ లాస్ట్ మార్క్ దగ్గర నుంచి పొడుగు కొలవండి. షోల్డర్ కుట్టు దానికంట ఒక 1/2 ఇంచ్, ఇది మార్జిన్ కోసం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఈ సైడ్ లెంగ్త్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ లాస్ట్ మార్క్ దగ్గర నుంచి ఇది ఎంత ఉంది అక్కడికి సైడ్ కుట్టు వరకు, అంటే చెయ్యి కుట్టు వరకు, దానికి ఒక 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు మీకు చంకడౌను 6 ఇంచులు వేయాలా 5 ఇంచులు వేయాలా ఈ సందిగ్ధం లేదు, వచ్చేసింది చంకడౌన్ ఆటోమేటిక్గా. ఆ జాకెట్కి ఎంత చంకడౌన్ ఉందో దీనికి వచ్చేసింది. ఇక మీరు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. వీటికి మార్క్ చేసుకోండి. సో అయిపోయాయి 3 మార్కులు. మనకి నెక్ డౌన్ వచ్చింది, చంక డౌన్ వచ్చేసింది, పొడుగు వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది నెక్ వెడల్పు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి ఏమీ తెలియదు, సింపుల్ మార్గం. మనం కొలిచి దీన్ని పెట్టగలిగితే పెట్టచ్చు, ఇలా కొలుచుకొని పెట్టగలిగితే పెట్టవచ్చు. లేదు మనం ఈ కొలత ప్రకారం ఎలా తీసుకోవాలి అలా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజ్ చక్కగా పరిచేద్దాం. బ్యాక్ లూజు కొలుచుకుందాం. ఎంత వచ్చింది? 21.5, 21.5. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది లేస్ వల్ల ముందుకు వెళ్ళింది, కొన్ని దీన్నే కొలుద్దాం. ఇది 6 ఇంచీలు ఉంది, ఈ రెండు పక్కన పెడదాం. మనకి ఇక్కడ కావాల్సింది 21.5. ఈ 21.5లో సగం ఎంత? సగం వచ్చేసి 21 అంటే 10.5, క్వార్టర్ లెస్ 11, పావు తక్కువ 11. పావు తక్కువ 11కి మార్కు వేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ గురించి మనం ఎక్కువ ఆలోచించద్దు. ఇది ఎంత వచ్చింది? 6.5. చంకడౌను 6.5 వచ్చింది. 6.5 వచ్చింది కాబట్టి దీంట్లో సగం వేసుకోవచ్చు. లేదు అంత భయంగా ఉంది అనుకుంటే 3 ఇంచులు, దానికి వచ్చిన 3 ఇంచులు వేద్దాం.
ఎప్పుడైనా చిన్న సైజు వాటికి కానీ దేనికైనా సరే ఇది ఎంత అయితే ఉందో దాంట్లో సగం అయితే నెక్క వేసుకోవచ్చు. ఎప్పుడైనా భయం అని అనిపించింది అనుకోండి, అంటే నెక్క వెడల్పు ఎక్కువైపోద్ది అని భయం ఉంటే కనుక ఒక పావు ఇంచి తగ్గించి, అంటే ఇప్పుడు మనకి ఇది 6.5 సగం తీసుకుంటే 3.5 వస్తుంది. 3.5 వస్తుంది, 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఒక పావు ఇంచి తగ్గించవచ్చు. అదే 3 ఇంచుల్ని కిందకి వేద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ తాలూకా షోల్డర్ పట్టి ఎంత ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసేయండి. ఇక దీంట్లో మీరు ఇంకా లెక్కలు కొలతలు ఈ జంజాటం ఏం పెట్టుకోవద్దు. ఇటు ఖర్చు అటు ఖర్చు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇది ఎంత వచ్చిందో కొలవండి. ఇది కూడా మీకు దగ్గర 6.5 6 గీత వస్తుంది. దీనికి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో దానికి 1/2 ఇంచి కలిపి కిందకి వేసుకోవాలి. అంటే 6 ఇంచులు 6.5 అనుకుందాం. 6.5 అంటే 1/2 ఇంచి కలిపితే పావు తక్కువ 7. అయితే ఇక్కడ పావు ఇంచి ఎందుకు తగ్గింది? నెక్ మనం పావు ఇంచి తగ్గించాం కాబట్టి ఆటోమేటిక్గా షోల్డర్ కూడా పావు ఇంచి లోపలికి వచ్చేస్తుంది. ఇలాగా కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే మనం యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైనా షోల్డర్ జారిపోతుంది అని అన్నారనుకోండి, షోల్డర్లు జారిపోతున్నాయి అన్నారనుకోండి, అప్పుడు ఈ కొలత తీయండి. చక్కడవరు మీకు వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. దీంట్లో సగానికి ఒక పావు ఇంచి తగ్గించేసేసుకోండి. నెక్ బ్రాడ్గా ఉంది, కొలత జాకెట్టు షోల్డర్లు జారుతున్నాయి అని కంప్లైంట్ వస్తే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు చెప్పిన అన్నింటికి సింపుల్ ట్రిక్ అనమాట. దీంట్లో సగం లేదు అంత బ్రాడ్ వద్దు, దాంట్లో ఒక పావు ఇంచి తగ్గించి వేయండి అంతే. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ చేసుకుందాం. అయితే చాలామంది ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, ఈ గ్యాప్ ఎంత ఉండాలి ఏంటంటే, దేనికైనా 1 ఇంచు పావు అయితే సరిపోతుంది. 1/4 అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం వేసిన మార్క్ ఇది కరెక్ట్గా ఉందో లేదా, ఇప్పుడు మనం వేసుకున్న మార్క్ ఇది స్క్వేర్ నెక్ కదా, స్క్వేర్ నెక్కి కింద ఇంకో పావు ఇంచు వరకు తగ్గించవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే రౌండ్ నెక్ అంతా స్క్వేర్ నెక్ పెడితే షోల్డర్లు జారుతాయి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రౌండ్ నెక్కి మీకు ఇక్కడ సపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలా సపోర్ట్ అయితే ఉందో ఈ రౌండింగ్, ఆ సపోర్టింగ్ ఉంటుంది. ఈ సపోర్టింగ్ పోయింది అనుకోండి ఎక్కువ ఓపెన్ అయిపోద్ది. అందుకు ఒక పావు ఇంచి ఇక్కడ తగ్గిస్తాం. స్క్వేర్ నెక్లో ఇది ఒక చిన్న టిప్. రైట్, ఇప్పుడు మనకి ఇది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఇంకా కొలతలతో పని లేదనమాట. కొలతలతో మనకి పని లేదు, కొలత జాకెట్ తోటే మాత్రమే మనం చూస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా మనకి ఇచ్చిన చంక రౌండ్ వచ్చేసింది, లూజ్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు దీని చెస్ట్ ఎంత, మిడిల్ చెస్ట్ ఎంత, షోల్డర్ ఎంత, ఇవన్నీ ఈ జంజటాలు ఏమీ అవసరం లేదు. ఈజీగా కొలత జాకెట్ ఇచ్చారు, అది బాగుందన్నారు, దాని ప్రకారం మనం కుట్టేసేయచ్చు. ఓకేనా, మనం వేసుకున్న మార్క్ మీద కటింగ్ చేసేసుకున్నాం అంతే. ఎందుకంటే మార్జిన్స్ ముందే కలిపేసి మనం ఉంచాం కాబట్టి. ఈ సైడ్కి మనకి ఇక్కడ కుట్టు రావాలి, ఖచ్చితంగా ఈ కాట్లు అయితే పెట్టుకోవాలి. కచ్చిగా పెట్టుకుంటేనే సెంటర్ టు సెంటర్, కచ్చిగా టు కచ్చిగా మనకి హ్యాండ్ కలుస్తుందో లేదో కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. పెద్ద సైజు వాటికి హ్యాండ్స్ మీకు ఈ చిన్న పన్నాలోనే తెగవు. సో అప్పుడు మీరు ఇలాగ సైడ్ అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. ఇలా హెచ్చు తగ్గు పెట్టుకోవాలన్నమాట. ఒక 2 ఇంచులు అంటే ఒక వైపు జాయింట్ వేసుకుంటే సరిపడేటట్లు. లేదంటే మీరు 2 4 సమానంగా మడిచారనుకోండి, 4 పక్కల జాయింట్ పెట్టాలి. అలా కాకుండా ఇలాగ వన్ సైడ్ ఫోల్డ్ పెట్టుకుంటే, ఒక సైడ్ జాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొలత జాకెట్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా దీని మీద పరిచేసేయండి. ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఈ చెయ్యి తీసుకొచ్చి దీని మీద పరవండి. పరిచి లూజ్గా ఒక మార్కు, చెయ్యి లూజ్గా మార్కు, అంటే ఈ దండ లూజు. అంటే చంక డౌన్ కావాలి కదా, డౌన్ కోసం ఈ కుట్టు కంట 1/2 ఇంచి పైకి
అలాగే లెంగ్త్ కరెక్ట్గా ఇక్కడ నుంచి లెంగ్త్ ఎంత ఉంది, ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కు, ఒక 1/2 ఇంచి పైకి అయిపోయి మార్కు. ఇంకేం చేయనవసరం లేదు. మనం బాగుంది అన్నప్పుడు దాన్ని మనం ఎక్కడ కదపవసరం లేదు. లేదు ముడతలు వస్తున్నాయి ఏదైనా చెయ్యాలి అంటే కనుక అప్పుడు మనం వెళ్ళవచ్చు. తొమ్మిది ఇంచీలు, ఇది 9 ఇంచీలు ఉందా లేదా చూసుకుంటాం. ఇలా చెక్ చేసుకుంటే కుట్టేటప్పుడు మీకు ఎక్స్ట్రాలు ఏవి ఎక్కడ రావు. ఇది 9 ఇంచీలు, ఇది సరిపోయింది. ఇప్పుడు దీనికి ఇది తక్కువ పడ్డది కదా, ఈ తక్కువ పడింది జాయింట్ పెట్టుకొని మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ షేపు తీసుకోవచ్చు. ఫ్రంట్ షేప్ ఎంత తీయచ్చు, ఈ సైజుకి ఒక 3/4 ఇంచి వరకు మనం ఇలా లోపలికి రావచ్చు. ఒక 3/4 ఇంచి ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. సో హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ పట్టీలు కావాలి, అది కట్ చేసుకుందాము. బ్యాక్ కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్ని తీసుకొచ్చి ఫ్రంట్ మీద పరుచుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ మీద పరుచుకోండి. అది మీకు క్రాస్ అయితే క్రాస్, స్ట్రైట్ అయితే స్ట్రైట్, ఏ కటింగ్ కావాలంటే ఆ కటింగ్లోనే పరుచుకోవచ్చు. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కడైతే మనకి ఈ అంచు కనిపిస్తుందో అంచు వైపు చంక్రౌండ్ వచ్చేటట్లు నేను పెట్టుకున్నాను. ఇలా ఎందుకు పెట్టుకుంటాం, ఒకనప్పుడు ఏమైనా బట్ట చాలలేదనుకోండి, లెంగ్త్ మీకు ఫ్రంట్ తగిలేని పక్షంలోని అటువంటిప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఎలాగా, ఎక్కడైతే ఈ బ్యాక్ తెగిన ఈ కార్నర్స్ ఉన్నాయో ఈ కార్నర్స్ని ఈ ఫ్రంట్ దాటు వెళ్ళిపెట్టేట్లు, ఈ ఫ్రంట్ దాటు వెళ్ళేటట్లు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఒకవేళ జాయింట్ పడితే చంకలో జాయింట్ పడుతుంది. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టే మీకు ఈ అంచు వైపు వేసుకోమని చెప్తుంటాను. సో నేను చేసే విధానం ఇది. ఈ విధానంలోని అనుసరిస్తే అనుసరించండి, లేకపోతే లేదు. కానీ నేను అనుసరించే విధానం అయితే ఇది. సో బట్ట అడ్జస్ట్మెంట్ నాకు బాగా అవుతుంది, ఫుల్ క్రాస్ వస్తుంది. బ్లౌజ్ కూడా మీకు ఫుల్ క్రాస్ వస్తుంది, ఫ్రంట్ ఫుల్ క్రాస్ వస్తుంది. సో ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత ఎక్కడైతే మనకి ఈ ఫోల్డింగ్ ఉందో ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేయండి. రైట్. బ్లౌజ్ని ఇలాగా హుక్సుల వైపు ఫ్రంట్ని తిరగేయండి. తిరగేస్తే మీకు బ్లౌజ్ కరెక్ట్గా ఈ ఫ్రంట్ బ్యాక్ మీద కూర్చుంటుంది అనమాట. పైన షోల్డర్ దగ్గర కుట్టుకంట మార్జిన్ విడిచిపెట్టేసి మార్క్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఈ రౌండ్ ఎంత ఉందో ఆ రౌండ్ని అలా మార్క్ చేసేసేయండి. ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ తాలూకా డౌనింగ్ ఎంత ఉంది కరెక్ట్గా పరవండి. ఎందుకంటే ఒకవేళ నెక్ పైకి వెళ్ళిపోకూడదు, కిందికి వెళ్ళిపోకూడదు, జాగ్రత్తగా చూసుకొని పరుచుకోండి. చూసారా, ఇలా పరుచుకోవడం వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చిందో. నెక్ పైకి వెళ్తుంది. నెక్ పైకి వెళ్ళిపోతే కిందకి తెచ్చుకోవచ్చు, కానీ కిందికి అయిపోతే పైకి చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పట్టీ ఎంతైతే ఉందో ఈ పట్టీకి మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. అలాగే ఈ సెంటర్లో డాట్ కావాలి కదా మనకి, ఆ డాట్ కోసం మరొక 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది నెక్ డౌను, ఇది ఫ్రంట్ తాలూకది, ఇది డాట్ కోసం, సెంటర్లో డాట్ కోసం. ఇక్కడ మనం మీకు బాగా చెప్తున్నాను నేను, ఈ బ్లౌజ్ ఎలా ఉంటే దాన్నే అనుసరిస్తున్నాం మనం. దీంట్లో మనం ఏ రకమైన మార్పులు చేయటం లేదు. కొలత జాకెట్ బాగుంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కుట్టేయండి అన్న వాళ్ళకి మనం ఈ రకమైన కటింగ్ చేయాలి. లేదు మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక దాని తాలూకు కటింగ్ వేరే ఉంటుంది. అది ఇదివరకు వీడియోస్ కూడా నేను చెప్పాను, మళ్ళీ కొత్త వీడియోస్లో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను.
సో పైన మనం షోల్డర్ తాలూకా మార్జిన్ విడిచిపెట్టేసి ఈ డాట్ లెంగ్త్ ఎంత అయితే ఉందో ఆ డాట్ లెంగ్త్ని మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత అలాగే ఈ డాట్ ఎంత అయితే ఉందో ఆ డాట్ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది లెంగ్త్ ఒరిజినల్, ఇది ఎక్స్ట్రా, మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పొడవు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని మనకు అవసరం లేదు. ఇది మనకి ఒరిజినల్ లెంగ్త్, ఇది ఎక్స్ట్రా మనం 1/2 ఇంచ్ లెంగ్త్ పెట్టాము. సో అది ఎలా అనేది మీకు పార్ట్ 1లో నేను చెప్పాను. సో కాబట్టి దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి ఈ షేప్ ఏదైతే ఉందో షేప్ పట్టి తాలూకా జాయింట్, ఆ జాయింట్ దగ్గరికి మార్క్ చేయండి. లేదా జాయింట్ కంటే 1 ఇంచ్ కింద మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే 2 ఖర్చుల కోసం. కానీ ఇక్కడ ఈ షేప్ పట్టి బాగాలేదు, ఇది ఒక్కటి నేను మారుస్తాను, మిగిలిన ఏవి మార్చను. దీనికి 1/2 ఇంచ్ కిందికి దించుతున్నాను. 1 ఇంచ్ దించాలి, 1/2 ఇంచ్ కిందికి దించి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ లెంగ్త్ కన్నా షేప్ పట్టియే కిందికి వెళ్ళిపోయింది. అందుకే వాళ్ళకి బ్లౌజ్ పొడుగు చాలలేదు అనే ఉద్దేశం మీద బ్లౌజ్ని బ్యాక్ని పెంచుకుంటూ పోతున్నారు. యాక్చువల్గా వాళ్ళకి చాలంది బ్యాక్ కాదు, ఫ్రంట్ పొడుగు చాలలేదు. కానీ ఇప్పుడు మనకి కస్టమర్కి మనం ఇలా చెప్పాము అనుకోండి, మన మాట ఏకీభవించరు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎలా ఉందో అలా కుట్టేసి మనం దీన్ని మట్టుకు మార్పులు చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మార్పుల్ని మనం కిందికి డ్రా చేసుకోండి. మార్పులు చేస్తే అంగీకరించే కస్టమర్ల దగ్గర మార్పులు చేయవచ్చు, మార్పులు చేయకూడదు, కొలత జాకెట్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంది అలా కావాలి అనుకునే వాళ్ళకి మనం దీన్నే ఫాలో అవ్వాలి. ఇది సైడ్ మనకి కుట్టు ఇక్కడ వరకు ఉందని అంచనా కోసం అక్కడ చిన్న మార్క్ పెట్టండి. బ్యాక్తో పని అయిపోయింది, తీసేయండి. ఇప్పుడు వీటికి మనం స్ట్రైట్ లైన్స్ చేసుకుందాం. యాక్చువల్గా మనకి ఇక్కడ వరకు వచ్చింది, దీన్ని ఒక్కదాన్ని నేను మార్క్ చేస్తానని చెప్పాను. అది లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ డాట్ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఆ డిస్టెన్స్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని కరెక్ట్గా ఆ డిస్టెన్స్ దగ్గరికి మార్క్ చేయండి. నాలుగు పావు, అదే 4.25ని కిందకి వేసుకోండి. సో డాట్ ఇంచు పావు అంతకన్నా పెద్దది లేదు కొలత జాకెట్కి. కొలత జాకెట్ చెప్పాను కదా మీకు, కొలత జాకెట్ని మనం ఫాలో అవుతున్నాం, దానికి ఎంత ఉంటే అంతే తీసుకుంటాం. ఇంచు పావు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ సరిపోయిందా లేదా, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ కొలత జాకెట్ ప్రకారం మనం కొలుచుకోవాలి. కరెక్ట్గా డాట్ చివర ఇదిగోండి డిస్టెన్స్, ఇది సరిపోయింది. అలాగే సైడ్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ లూజు, ఇక దీనికి మనకి మిడిల్ చెస్ట్తో సంబంధం లేదు. మిడిల్ చెస్ట్ ఎంత ఉంది అనేది మనకు అనవసరం అన్నమాట. ఎప్పుడైతే ఈ లూజ్ని ఇక్కడ నుంచి ఈ పార్ట్, ఇక్కడ నుంచి ఈ పార్ట్ కొలిచేసామో మీకు మిడిల్ చెస్ట్ అనేది వచ్చేసినట్లే. సో ఇది 10.5 ఉంది. 10.5కి దాదాపు 30 ఇంచి కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి. 10.5, 11.5, 11.5 చేస్తాను. 30 ఇంచే పెంచుతున్నాను. ఆ మిగిలిన 1/2 ఇంచుని మనం ఇటు సైడ్ పెంచుకోవచ్చు. సో జనరల్గా మనం నెక్ నేను ఎప్పుడు తీయమంటే ఇలా లోపలికి ఒక పాతికే లోపలికి తీయమని చెప్తాను. కానీ ఈ సైజు వాటికి నెక్కను అక్కడ అలా వదిలేసి కిందకి వచ్చేసరికి కొద్దిగా షేప్ చేసుకుందాం. ఇక్కడ తగ్గించవలసిన దాన్ని ఇక్కడ పెంచాం, అప్పుడు ఆటోమేటిక్గా నెక్ రౌండ్ లాగే ఉంటుంది. మనకి కిందన కావాల్సిన ఫ్రీ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇది సెంటర్ డాటు, ఇది సైడ్ చంకల డాటు.
ఇప్పుడు మీరు ఎంతైతే ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్స్ పెట్టారో దానికి తగ్గట్లుగానే ఈ డాట్లు పట్టాలి. అలా కాకుండా మీరు డాట్లు సన్నగా వినపడితే మీకు ఇక్కడ ముడతలు అనేవి వచ్చేస్తాయి. కాబట్టి అది చూసుకొని పట్టాలి. సో స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు మరొక వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనకి చంకలోని ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచ్ దగ్గరికి దీన్ని తీసేస్తాం. సో వీటికి కాట్లు పెట్టుకోండి, 2 పక్కల సమానంగా మనకి దాట్లు రావడానికి. ఈ మార్కుల్ని మనం కిందకి మార్క్ ఎత్తుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ పట్టి, ఎంత షేప్ పట్టి కావాలి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సైడ్ లెంగ్త్ని కొలవద్దు, ఇంకేది కొలవద్దు. ఈ లెంగ్త్లు మనం కొలుచుకోకర్లేదు. జనరల్గా మన బాడీ మెజర్మెంట్స్ తీస్తే ఈ లెంగ్త్లు కూడా నేను కొలవమని చెప్తాను, కానీ ఇక్కడ దానికి అంత నెసెసరీ లేదు. ఎందుకంటే షేప్ పట్టి వాళ్ళకి చిన్నది చూపించాలి, ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే చూపించాలి. ఈ లెంగ్త్ని మనం సెట్ చేయాలి, అది మనకు తెలియకుండా చేయాలి. కాబట్టి అదొక్కటే మనం చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి రెడీ వచ్చేసరికి 3 అంటే 3.5 రెడీ వస్తుంది, ఖర్చులతో కలిపి 3.5 రెడీ వస్తుంది. ఈ 3.5 మనకి ఇక్కడ ఈ స్టాండ్ రావాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుందాం. దీని పక్కన పెట్టేద్దాం. ఇది కింద మార్జిన్. తర్వాత మనం ఇచ్చిన 1/2 ఇంచ్ లెంగ్త్, బ్యాక్లో 1/2 ఇంచ్ లెంగ్త్ పెట్టాం కదా, ఆ లెంగ్త్ అదొక్కటే మనం కన్జ్యూమర్కి అంటే కస్టమర్కి మనం చూపించవచ్చు. ఎందుకంటే లెంగ్త్ పెట్టమన్నారు కాబట్టి షేప్ పట్టి పెరుగుతుంది అని. మిగిలింది మనం చేయలేం కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోదాం. సో 1/2 ఇంచ్ దగ్గరికి దీన్ని పరిచేసాం. క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఓకే, సెంటర్లో ఎక్కడ తిరుగుతుంది, ఇది ఎంత ఉంది అంత మార్క్ వేసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ పైకి, కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైకి. అలాగే సెంటర్ కూడా ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైకి. అలాగే సైడ్ కూడా అదే పద్ధతి, సైడ్ కూడా అదే పద్ధతి, 1/2 ఇంచ్ పైకి. అసలు ఒరిజినల్గా అయితే షేప్ ఇలా తీసేసుకోవచ్చు మనం, కానీ దీనికి మనకి అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ల ప్రకారం మనకి ఇది ఎంత రావాలి, 3.5 రావాలి, అంతే కదా. ఇది 3.5 రావాలి. సో 3.5కి ఇంకో 25 కలపండి, పర్వాలేదు, పావు తక్కువ 4. ఇప్పుడు ఈ షేప్ని ఏంటంటే మనం రివర్స్లో అప్లై చేస్తున్నాం అన్నమాట. ఈ షేప్ని మనం రివర్స్లో అప్లై చేస్తాం. ఇలా రివర్స్లో అప్లై చేస్తాం. సో ఫ్రంట్లో మనకి ఏదైతే తగ్గిందో దాన్ని మనం ఇక్కడ సరిచేసి ఈ ఉక్స్ పట్టీలు ఏదైతే ఈ ఉక్స్ పట్టీ దగ్గర షేప్ పట్టీని ఎక్కువ లెంగ్త్ లేకుండా ఇది ఇలా ఉంచి దీన్ని మాత్రం సైడ్ చేస్తాం. అంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూడండి ఇది ఇలా పైకి లేస్తుంది. సేమ్ ఇదే విధానాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. యాక్చువల్గా అయితే మనకి షేప్ పట్టీ అనేది ఇక్కడ వరకు పెరగాలి. మనం ఇచ్చిన కటింగ్కి ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది, అది యాజ్ ఇట్ ఈజ్గా అలా పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, దీన్ని పెరగనివ్వకుండా, ఎందుకంటే ఎంత పొడుగు వచ్చింది అంటే బెల్లీ ఫ్యాట్ మీద ఇక్కడ ఫోల్డ్ అయిపోద్ది, ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. సో అలా ఫోల్డ్ అవ్వనివ్వకుండా
మనకి ఏదైతే ఇది తగ్గిందో దాన్ని మాత్రం లెవెల్ చేస్తున్నాము, ఈ పట్టీని అట్లానే ఉంచుతున్నాం కస్టమర్కి ఇబ్బంది కలగకుండా. ఈ రకంగా మనం ఇది ఒక మాయ వరకు చేయవచ్చు. లేదు ఇలా కాకుండా ఇంకొకలా కూడా మనం చేయవచ్చు. ఎలా? ఫ్రంట్ బ్యాక్ ఏదైతే ఈ లెంగ్త్ని పెంచామో ఈ లెంగ్త్ని ఈ డాట్ల దగ్గర నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం ఇక్కడికి తగ్గించవచ్చు. తగ్గిస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏదైతే మనం పెంచవలసిన పరిస్థితి వచ్చిందో అది తగ్గిపోతుంది. సో పొడుగు పెట్టేటప్పుడు ఈ రెండు మెథడ్స్లోని ఏదో ఒక మెథడ్ని మీరు యూజ్ చేసి పొడుగుని కొంచెం కన్జ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడైతే ఈ మెథడ్నే నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది తెలుసుకోవడానికి మీరు కాట్ పెట్టుకోండి కంపల్సరీ. ఇది బ్యాక్. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని మీద మీకు పరిచి చూపిస్తాను నేను. సో బ్లౌజ్ మొత్తం మనకి ఇలా తయారైంది. తయారైన తర్వాత ఇదిగోండి షేప్ పట్టి ఖర్చులతో కలిపి అలా తయారవుతుంది. చూసారా ఇక్కడ డిఫరెన్స్? కొలత బ్లౌజ్కి ఎలా అయితే ఇక్కడ డిఫరెన్స్ వచ్చిందో అదే డిఫరెన్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఈ లెంగ్త్ని పెరగనివ్వలేదు. ఏదైతే 1/2 ఇంచ్ లెంగ్త్ పెరిగిందో కేవలం ఆ లెంగ్త్ను మాత్రమే పెరగనిచ్చాం. సో ఎందుకంటే బ్యాక్ పెరిగింది కాబట్టి ఫ్రంట్ కూడా పెరిగింది అని మనం చెప్పగలం. ఇంకా అంతకన్నా పొడుగు ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఎందుకు పొడుగు వచ్చేసింది, చెడగొట్టేశారు మీరు అని ఒక మాట వస్తుంది. అది లేకుండా మనం ఈ లెంగ్త్లు అడ్జస్ట్ చేసాము, ఫ్రంట్ని అడ్జస్ట్ చేసాము, ఫ్రంట్ పెరగనివ్వకుండా మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీనికి ఒరిజినల్ తీయాలి. ఒరిజినల్ తీసేస్తాను. సో ఒరిజినల్ తీసేటప్పుడు దీనికి వన్ సైడ్ డిజైన్లు గట్రా ఏమైనా ఉంటే చూసుకోండి. దీనికి వన్ సైడ్ డిజైన్ ఉంది, ఒక పక్క నుంచే వెళ్ళాలి. ఫస్ట్ హ్యాండ్స్ తీస్తాను. హ్యాండ్స్ తర్వాత బ్యాక్ అట్లా తీసుకుందాం. ఇలా హ్యాండ్స్ తీసేటప్పుడు ఇంత పెద్ద సైజు ఇది తెగవు, రెండు పక్కల జాయింట్ పడతాయి. సో రెండు పక్కల జాయింట్ పెట్టుకోండి. సో ఓవరాల్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఇది. మనం ఇచ్చిన కొలత జాకెట్లోని వాళ్ళకి నచ్చినట్లు ఏ రకమైన మార్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా వివరాలతో సైతం తెలియజేసానని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ. మరొక వీడియోలో దీని స్టిచ్చింగ్తో సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.